ఘోరాతి ఘోరంగా వస్తుంది. ఇక్కడైతే గాలి మట్టి దుమ్ము అన్నీ లేస్తున్నాయి. దీని అంకమ్మ ఏమైంది అసలు ఇక్కడ ఇంత దుమ్ము వస్తుంది ఏంది? ఓకే, ఇప్పుడు ఒక పెద్ద సమస్య అయితే వచ్చి పడింది మన ముందు. ఏంటంటే స్ట్రైట్కి వెళ్తే ఒక 50 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ పంప్ లేదనమాట. మామూలు బిస్కెట్ కాలేపోని అయిపోయింది. ఓకే, లగేజ్ కూడా అంతా ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా కిందికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రొసారియో. నిన్న లాస్ట్ బ్లాగ్ అండ్ దానికన్నా ముందు బ్లాగ్ ఎవరైతే చూడలేదో చూడండి. నేను ఇక్కడ పైన ఐకార్డ్స్లో వదిలేస్తున్నా. ఇది మెస్సీ వాళ్ళ ఊరు అనమాట. నిన్న మేము మెస్సీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఇంటి లోపలికి వెళ్ళి, గేట్ లోపలికి వెళ్ళి కూడా కొంచెం అయితే చూపించినా ఎక్కడ వరకు చూపించాలి అక్కడ వరకు. సో ఆ బ్లాగ్ మిస్ అయిన వాళ్ళు అంటే ఈ బ్లాగ్ ఖచ్చితంగా చూడండి. అండ్ ఈరోజు అయితే మాత్రం మనం ఎల్ఎన్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అది కూడా అర్జెంటీనాలోనే ఉంది. ఇక్కడ నుంచి 1035 కిలోమీటర్స్ ఉంది. సో ఈరోజు టార్గెట్ అయితే అక్కడికి పెట్టుకున్నాం. అండ్ అందులో 500 కిలోమీటర్స్ కూడా మొత్తం అంతా 4 లేన్ రోడ్. నిన్న మనం వచ్చిన చూసారు కదా, సేమ్ అట్లాంటి ఒక 4 లేన్ రోడ్డే ఉంది. దాని తర్వాత నుంచి మాత్రం సింగిల్ లేన్ రోడ్ ఉంటుంది అనుకుంటా. దాని తర్వాత నేను చూడలేదు ఎట్లుంటుంది ఏందనేది. మ్యాక్సిమం సింగిల్ లేన్ రోడ్డే ఉండొచ్చు. సో అక్కడికైతే ఈరోజు అయితే మనం రైడ్ చేయబోతున్నాం అనమాట. మ్యాక్సిమం అక్కడికి రీచ్ అయిపోవాలని అనుకుంటున్నాం. ఇంకా తెలియదు, మధ్యలో చేంజెస్ వస్తే చెప్పలేము. బట్ మన టార్గెట్ అయితే అదే. సో ఇంకా ఏం లేట్ చేయకుండా అయితే ఈరోజు మనం మెస్సీ వాళ్ళ ఊరు నుంచి అయితే ఎలెన్ అనే ఊరికి అయితే వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. ఏంటప్పా ఇదేంటంటే పార్కింగ్ ఇట్లా స్లోప్ ఉంది, కిందికి పెట్టిండు. నాకు గుంజాలంటే చచ్చిపోతున్నావు కొండి. అమ్మా కాలం నచ్చినాయి. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో. సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ర్యాంప్ దగ్గర బండి ఒకటి పెట్టడానికే ఉంది అనమాట స్పేస్. ఇక్కడ నైట్ టైం తోలడం రిస్క్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అందరూ. అందుకనే మాకు అంటే 6 దాటిన తర్వాత ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఇంతమంది మన మంచిగా చెప్తున్నారు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. లేరా ఎవరిని ఇదేందయ్యా ఇది గేట్ తీయడానికి ఎవరు లేరంట. ఎవరన్నా ఇప్పుడు కారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పోతే వాళ్ళు వెనక పోవాలి మనం. ఇప్పుడే ఒక బెంజ్ కారు పోయింది. ఇక్కడ ఈ ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట. అంటే పెద్ద ఊరే ఇది చాలా. అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి ఇంకోటి వస్తుంది అనమాట. కొరోడోనా అని ఒక ఊరు వస్తుంది. అదే మీకు చెప్పిన కదా 4 లేన్ రోడ్డు ఉందని చెప్పేసి. ఇది అంటే రొసారియో, బ్యూనస్ ఐరెస్ అండ్ ఆ 3 ఊర్లకి మాత్రం ఇట్లా 4 లేన్ రోడ్డు ఉందన్నమాట. అంటే 3 నాకు తెలిసినంత వరకు మేజర్ సిటీస్ అనుకుంటా వీళ్ళకి. ట్రావెలింగ్ అంటే ఎక్కువ ట్రాఫిక్ అని ఉండే ఏరియాలు అనుకుంటా. ఎందుకంటే మన ఉషిబాయ నుంచి వచ్చేటప్పుడు కింద బ్యూనస్ ఐరెస్కి ఒక 40-50 కిలోమీటర్స్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించింది మనకి ఎక్స్ప్రెస్ వే. అది కూడా సిటీ ఎంటర్ అయిన తర్వాత. అబ్బా నైట్ మేము కిటికీ వేసుకోకుండా వండినాం. ఒకటే ముక్కు పట్టేసింది. ఈ పక్కన ఇగో ఈ లేన్ ఉంది చూసారు కదా, ఈ పక్క లేన్ ఏంటంటే ఓన్లీ ఫర్ బస్ అనమాట. అంటే నార్మల్గా ఇక్కడ ఉంటుంది కదా గవర్నమెంట్ బస్సు, దానికి. మేము ఇప్పుడైతే నెక్స్ట్ ఫస్ట్ బ్రేక్ ఒక 100 కిలోమీటర్స్ అన్న 150 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అయినా తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఫ్యూల్ రేంజ్ కూడా ఉంది కదా ఇద్దరు దాంట్లో. ఇంకా ఇక్కడెక్కడ ఆగకుండా డైరెక్ట్ అక్కడే ఇంకా కాఫీ విత్ ఒక బర్గర్ ఏదో ఒకటి. ఇంకా మెయిన్గా ఈ సిటీలో నాకు నచ్చింది ఏంటంటే ట్రాఫిక్ అంత లేదు, ఉంది బట్ మూవింగ్ ట్రాఫిక్. ఇక పక్క లైన్లో చూసారు కదా అన్ని కార్లు వస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ జామ్ అవ్వలే. ఓ బాబాయ్ అట్లాంటి స్కూటర్లు బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే హెల్మెట్ వేసుకొని రైడ్ చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా నేను ఇంతవరకు చూడలే ఎవరిని. ఇంకా సిటీ దాటలేదు చూసిరా, ఎంత పెద్ద సిటీ అది. 20 మినిట్స్ అయినట్టుంది మనం బయటికి వచ్చి. అయినా ఇంక ఇక్కడే ఉన్నాం.
దాని తర్వాత కూడా ఇంకా మళ్ళీ మనం అట్లా తిరిగి ఒక రింగ్ రోడ్ లాగా వస్తుంది అనమాట. ఆ రింగ్ రోడ్లో ఎక్కినప్పుడు ఆ రింగ్ రోడ్ మీదకి ఎప్పుడైతే ఎక్కుతామో అప్పుడు మనం వెళ్ళిపోతాం ఇంకా 4 లేన్ రోడ్లోకి. ఓకే, వీళ్ళు ఇక్కడైతే ఎవరో బజాజ్ మన డామినర్ బండ్లు వేసుకొని అయితే పోతున్నారు. వీళ్ళు రైడర్సా లేదంటే ఏదన్నా పోలీసు వాళ్ళ అనేది అర్థం కావట్లేదు. కానియర్స్ మాత్రం భలే పెద్ద వెరైటీగా ఉన్నాయి. నేను చెప్పిన కదా మీకు, బ్యూనస్ ఐరిస్ నుంచి ఇప్పుడు మనం పైకి వెళ్ళే కొద్దీ మనకు రైడర్స్ కనిపిస్తూ ఉంటారని చెప్పేసి. అండ్ మనం 4 లేన్ రోడ్లోకి వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 40-50 కిలోమీటర్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 300 కిలోమీటర్స్ వరకు ఇట్లానే ఉంటుంది సూపర్ రోడ్. ఇంకా మనకి ఎప్పుడైతే ఇట్లా ఎక్స్ప్రెస్ వేలు కానీ ఇట్లా 4 లేన్ రోడ్లు కానీ వస్తున్నాయో అప్పుడు మాత్రమే ఇట్లా ఈ టోల్ గేట్లు వస్తున్నాయి అనమాట. 4 లేన్ లేకుండా 2 లేన్ రోడ్డు ఉంటే మాత్రం రాదు. ఇంకా ఈ పక్కన చూసారు కదా, బైకర్స్కి సపరేట్ లేన్ అనమాట. ఇక్కడైతే బైక్కి పే చేయాల్సిన అవసరం లేదు. మనం అక్కడ క్యాపిటల్ సిటీ దగ్గర మాత్రమే చేయాలి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుంటున్నాం. అక్కడ ముందర పోయి అటు రివర్స్ కన్నా ఇటు వెళ్ళిపోతే బెస్ట్. ఓకే, వచ్చేసినాం. టైగర్ ఉన్నప్పుడు ఈ మాత్రం అడ్వెంచర్లు చేయకుంటే ఇక వేస్ట్ బండి కొని కూడా. కాకుంటే ఇదేంది మన ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసి అని చేయాలి, కానీ నేనైతే ఏం చేయలే. ఏ గేర్లో ఉంది కూడా చూడలే. చెర్రీ దాంట్లో ఇంకా ఫ్యూయల్ రేంజ్ అయితే 20 కిలోమీటర్సే ఉందంట. నా దాంట్లో అయితే ఇంకా 70 ఉంది. బట్ నెక్స్ట్ మళ్ళీ మనకి దాటి వెళ్ళిపోతే ఇంకొక పెట్రోల్ పంప్ లేదు, YPF ఫీడ్ ఒకటి ఉంది. ఫస్ట్ బ్రేక్ అండ్ ఫ్యూయల్ స్టాప్ రెండు ఇక్కడే అనమాట. ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ వే కాబట్టి కొంచెం డైవర్షన్స్ తీసుకొని పెట్టారు అనమాట. ఎట్లా ఎటు పోవాలి, ఇది ఏంది, అక్కడ ముందుంది YPF లాగినాం. అన్ని YPFలలో అయితే ఇది ఉండదన్నమాట. ఒకటి ఉంటుంది చికెన్ విత్ రైస్ అనేది, అదొకటి తీసుకుంటాం ఇప్పుడైతే. ఇంకా ప్లస్ నేను ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఒక కాఫీ, అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా క్రోసెంట్ ఇది. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇంకా తినడానికి శాండ్విచ్లు ఇవన్నీ. మనం చికెన్లోనే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి అన్నీ. బ్రౌనీ ఉంది ఇక్కడ, బ్రౌనీ తీసుకుందాం. టిష్యూ పేపర్ని స్పానిష్లో ఏమనాలనుకుంటారు, సర్వీస్ చెత్త అనాలి. చెత్త కాదు చెత్త. క్యాపుచినో చెప్పేసినాం, వాటర్ బాటిల్స్, ఇంకా పోయోకాన్ అరోజ్ అని చెప్పినా అది వస్తుంది. అండ్ చెర్రీ కోసం చాక్లెట్, నా కోసమే బ్రౌనీ. ఇదైతే నేను ఇప్పుడు కాదు, తర్వాత ఇక్కడ మధ్యలో అయినప్పుడు తినడానికి అయితే పెట్టుకుంటున్నా. పోయోకాన్ అరోజ్ అని చెప్పినా కదా, చికెన్ విత్ రైస్ అండ్ కొన్ని వెజిటేబుల్స్ అనమాట. ఇంకోటి ఇది ఏంటంటే ఇది చిన్నపిల్లల కోసం ఆర్డర్ చేసేది అనమాట, కానీ మేము ఆర్డర్ చేసుకున్నాం ఇది నగ్గెట్స్, చికెన్ నగ్గెట్స్. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చెప్పినా వస్తున్నాయి, 5 minutes అంట. ఇక్కడ ఏందో కానీ ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా లోకల్స్, వీళ్ళందరూ వచ్చేసి అయితే మంచిగా ఫొటోస్ దిగుతున్నారు మనతోనే. కడుపు ఫుల్ నిండుడింగ్స్. ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే ఫ్యూయల్కే. ఇంకా ఎటు పోదాము, కానీ చెట్టు ఇటు రోడ్ ఉందా, ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంది. ఇక్కడ ఏందో అసలుకి ఉందా, ఇట్లా ఎగ్జిట్ ఉంది చెర్రీ సలీదా అలా. ఓకే, ఎంట్రన్స్ అట్లా పెట్టి ఎగ్జిట్ ఏమి ఇటు పెట్టిండు. మనం పెట్రోల్ పెట్టించుకున్న దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చినాం మనం. అండ్ అంతా కూడా చూసిన తర్వాత సేమ్ ఇట్లనే 4 లేన్ హైవే, ప్లేన్ ఇట్లనే ఇంకా మొత్తం అంత ఒకే లాగుంది. మధ్యలో అక్కడెక్కడో కొంచెం, అంటే ఇది ఎక్స్ప్రెస్ వే కాబట్టి ఒక 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ అవుతున్న ఊర్లు ఉన్నాయి, చిన్న చిన్న ఊర్లు. అండ్ లాస్ట్ ఒక 60-70 కిలోమీటర్స్ నుంచి మాత్రం గాలి ఘోరంగా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇట్లా వెళ్తున్నాం కదా, మనం ఏంటంటే రైట్ లైన్లో మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే వెహికల్స్ని ఓవర్టేక్ చేయాలనుకుంటామో అప్పుడు లెఫ్ట్ లైన్లోకి వచ్చేసి వెహికల్స్ని ఓవర్టేక్ చేసేసి అగైన్ మళ్ళీ ఇళ్ళకి రావాలన్నమాట. అండ్ అంతే స్లో మూవింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, లారీలు ఇట్లాంటివన్నీ ఏంటంటే ఈ లైన్లోనే వెళ్ళాలి. ఇట్లా అమ్మ గాలి మాత్రం ఘోరంగా వెనక్కి ఎడుతున్నది. ఓకే, ఈ రోజుకైతే ఇది మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్ అనమాట. ఇదేంది పని చేయట్లేదు మిషన్. ఓకే బాగా చేస్తుండు. అంటే ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేసిన కదా, ఆయన మొహం కనిపిస్తుంది అందులో. ఏంది నేను కనిపిస్తున్నా ఇలా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నట్టుంది. కోమతే ఏమాస్ జ్వరం ఇదేందో కానీ చూడండి, గాలి మీకు అర్థమవుతుంది కదా, అక్కడ చూస్తుంటే ఎంత వస్తుందో. ఈ డస్ట్బిన్ పైన కవర్లు ఎట్లా ఊగుతున్నాయి చూడండి. ఆమె డ్రెస్ ఘోరంగా వస్తుంది. ఇక్కడైతే గాలి, మట్టి, దుమ్ము అన్నీ లేస్తున్నాయి.
క్లైమేట్ అనేది తెలియదు. చూడండి వాళ్ళకి ఎట్లా అవుతుందో. ఏదైనా ఎక్కడ పెడుతున్నావు బాబు చెయ్యి. లాస్ట్ ఒక 100 కిలోమీటర్స్ నుంచి అయితే మాత్రం స్పీడ్ కొంచెం తగ్గించినాం, ఎందుకంటే ఈ గాలి వల్ల అనమాట. మనం 130, 134 అట్లా ఊగుతున్నాం అనుకోండి, బండి అయితే ఇట్లా ఊగుతుంది. పక్క నుంచి నా వెహికల్ దాటేసేటప్పుడు అసలు కంట్రోల్ ఉండట్లేదు, చాలా ఘోరమైన గాలి వస్తుంది. అందుకని కొంచెం స్పీడ్ అయితే తగ్గించేసినాం. ఇంకా మనం వెళ్ళాల్సింది అయితే ఆల్మోస్ట్ ఒక 600 కిలోమీటర్స్ దగ్గర దాకా ఉంది. 630, 640 అంటే ఇప్పటికి మనం ఒక 400 వరకు కవర్ చేసినాం ఇప్పటి వరకు అయితే. ఇంకా ఆ ఊరికి వెళ్ళలేదు, అంటే మెయిన్ వస్తుందని చెప్పిన కొరాబ్డోనా ఇది ఉంది, ఆ ఊరి వరకు అయితే ఇంకెళ్ళలే. అక్కడికి ఇంకొక 30-25 కిలోమీటర్స్ ఉంది అంతే. ఏం చేయాలంటే నేను బయటికి వెళ్ళి ల్యాప్టాప్ తెచ్చుకొని ఎడిటింగ్ చేయాలి. గాలి చూడండి ఎట్టు వస్తుంది అసలు, ఘోరాతి ఘోరమైన గాలి ఏరియాలో అంతా. జై శ్రీరామ్. గాలి అయితే తన్ని ఇడిచిపెడుతుంది. బాయ్ బాయ్. ఇక్కడ కుక్కలు ఏంటంటే డైరెక్ట్ షాప్లోకి పోయినా లోపల కూర్చున్నా ఎవ్వరు ఏమన్నారు అనమాట. మన దగ్గర ఏంటంటే కుక్కలు ఎక్కడైనా షాప్లోకి కానీ ఇట్లా వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు, వాటిని కొట్టి బయటికి పంపిస్తారు కదా. ఇక్కడ అట్లా లేదు, డాగ్స్ని వాళ్ళు చాలా లవ్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం వర్క్ ఉంటే నాకు వర్క్ చేసుకుని ఎడిటింగ్ వర్క్ అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అమ్మాయ ఓర్ దీని అంకమ్మ, ఏమైంది అసలు ఇక్కడ ఇంత దుమ్ము వస్తుంది ఏంది? ఓహో, పక్కన అక్కడ సర్వీస్ రోడ్లో నుంచి లారీ పోతుంది. దేవుడా అయిపోయింది ఏంది? బాబా, మన స్పీడ్లో కానీ వచ్చిండి ముందర ఏదైనా కారు ఆగుంటే మాత్రం దానికి గుద్దేటోళ్ళం. ఇంత దుమ్ములు వేస్తుంది. దీన్ని బట్టి గాలి ఇప్పుడు అటు సైడ్ నుంచి ఇటు వస్తుంది. అందుకే బండి చూడండి ఇట్లా వంగిపోయింది. ఇది వీడియోలో కనిపిస్తుందా లేదా కానీ ఇట్లా వంగిపోయింది ఇటు ఇట్లా. చెర్రీ బండిని జూమ్ చేసి చూపిస్తా ఉన్నాండి కొంచెం. అదండి వంగిపోయింది, మీకు కనిపిస్తుంది, అర్థమవుతుందా? బండి ఇప్పుడు స్ట్రైట్ పెట్టేసిండు. ఇవ్వండి చూడండి, బండి ఇట్లా వంగిపోయి ఉందో, వంగిపోయి వస్తుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ మనం ఈ సిటీ ఎంటర్ అయ్యే ముందైతే టోల్ కట్టాలన్నమాట. ఒక్కొక్క బండికి 150 మొత్తం 300 పెసలు కట్టాలి. ఇక్కడ తక్కువేలేండి, అంత పెద్ద ఎక్కువ అమౌంట్ కూడా ఏం కాదు, చాలా చిన్న అమౌంట్. ఎందుకంటే రోడ్స్ అంత నీట్గా అన్నీ మెయింటైన్ చేయాలంటే అందరి దగ్గర నుంచి కొంచెం చందా వసూలు చేయాలి, మరి తప్పదు. ఏంది రెనాల్డ్లో ఇదేంటి అలాస్కాన్ అంట, పికప్ ట్రక్ చాలా హెవీగా ఉంది. అమిగో ఇక్కడ 150 టోలు. రైట్, ఇందాకైతే టోల్ కట్టలే అనమాట మనం. అక్కడ ఏమైందో తెలియదు, అక్కడ ఏదో మిషన్లో ప్రాబ్లం ఉందంట. సర్లే వెళ్ళిపోండి అని చెప్పేసారు ఇందాక దగ్గర. ఇప్పుడైతే ఇక్కడ కట్టినాం మనం. మళ్ళీ మనమైతే డైవర్షన్ తీసేసుకొని 4 లేన్ రోడ్లో నుంచి అయితే ఇప్పుడు 2 లేన్ రోడ్లోకి అయితే వచ్చేసినాం. నేను చెప్పినగా మీకు ఒక కుమ్మరోడ్ అనే ఊరు పోయిన తర్వాత మొత్తం సింగిల్ రోడ్ ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే ఇదంతా మనం ఇప్పుడు టువర్డ్స్ చిలీ సైడ్ పోతున్నాం అనమాట. Quiero que tú sepas que te quise amar, pero la inmadurez me la jugó. Baby, eso no lo quería, no, yeah, yeah. Hola, quiero que tú sepas que te quise amar, solo una oportunidad, luego me voy. Sería chimba demostrarte quién yo soy, baby. ఓకే, ఇప్పుడు ఒక పెద్ద సమస్య అయితే వచ్చి పడింది మన ముందు. ఏంటంటే స్ట్రైట్కి వెళ్తే ఒక 50 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ పంప్ లేదనమాట. అండ్ ఇట్స్ లెఫ్ట్ సైడ్ పోతే ఒక 140-150 కిలోమీటర్స్ తర్వాత ఉంది పెట్రోల్ పంపు. అండ్ మన దాంట్లో ఫ్యూల్ లెవెల్ వచ్చేసి 0 అయిపోయింది జస్ట్ ఇప్పుడే. అటు పోతే మనకైతే 100% కదా 200% పెట్రోల్ దొరకదు. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే ఒక ఊరింది, అక్కడైతే పెట్రోల్ దొరుకుతుంది. ఇంకా నేనైతే చిన్నగా ఇప్పుడు ఒక 70-80లో క్రూజ్ కంట్రోల్ పెట్టేసుకొని మైలేజ్ ఇచ్చేలాగా మెల్లిగా వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తున్నా. ఫస్ట్ నేనే వెళ్ళిపోతా, తర్వాత చెర్రీ వస్తాడు ఇప్పుడు. ఎందుకంటే ఇన్ కేసు ఒక వెనక ఆగిపోయినా అనుకోండి, మళ్ళీ బిస్కెట్ అవుతుంది కదా.
ఇందాక మేము అనుకునే ఉన్నాం అసలుకి పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పేసి, కానీ బిస్కెట్ అయిపోయినా. మనం వెళ్ళాల్సిన రూట్ యాక్చువల్లీ ఇది కాదు, అటు సైడ్ అది ఆ లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని పోవాలా బలుపు. కాకుంటే మాకేంటంటే మస్తు రైడ్ చేస్తున్నాం, అసలు ఆగబుద్దే కాలేదు. లాస్ట్ ఒక 250 కిలోమీటర్స్ నుంచి కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నాం, పెట్రోల్ కూడా ఖతం అయిపోయింది. ఇదంతా ఏంటంటే ఎడారి, మొత్తం ఉప్పు ఎడారి. మన రాజస్థాన్లో ఉంటుంది చూసారు కదా, ఆ టైపు ఎడారి మొత్తం. అంత తెల్లగా కనిపిస్తుంది, అంత సాల్ట్. ఇటు సైడ్ అంతే ఉంది. అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 140 కిలోమీటర్స్ వరకు, అందులో 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇట్లా మామూలు బిస్కెట్ కాలేకపోయి. ఇప్పుడు టైం 5 o'clock అయింది. మనం వెళ్ళడానికి ఇప్పుడు ఈ స్పీడ్లో వెళ్తే 30 కిలోమీటర్స్ అంటే ఒక 40 minutes పడుతుంది అట్లా. ఊరిని దుంప దగ్గర ఇట్ట పోయినా రా బాబు. అది పోయినాక పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత దాని టైంని బట్టి అసలు ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఫస్ట్ పెట్రోల్ పంప్ దగ్గర తాగిపోతే చాలు నాకు. ఇది అయిపోయింది. కొంచెంసేపు టో చేయి. ఎటు కంఫర్ట్ ఉంది. లెగ్ వర్కౌట్ చేసుకో కొద్దిసేపు. దీంతో ఏంటంటే 2 దున్నపోతుల్లా ఉంటాయి కదా బండ్లు, టో చేయడం ఏంటంటే కష్టం, కాళ్ళు ఘోరంగా పెయిన్ వస్తుంది. అండ్ నాకైతే నిజం చెప్తున్నా కదా, టు బీ హానెస్ట్, పర్ఫెక్ట్గా టో చేయడం అయితే రాదు. నేను ఎప్పుడూ చేయలేదు. ఒకసారి ట్రై చేసిన, అప్పుడు ఎప్పుడో కాలు ఫుల్ నొప్పి లేచింది అనుకున్నా. అది కూడా ఒక ఆర్ట్, బండి దోళ్ళం వచ్చినంత మాత్రాన టో చేయడం కూడా వస్తుందని చెప్పేసి అనుకోలే నేను. ఖతం, టాటా బాయ్ బాయ్, గుడ్ బై గయా. రాచకం పోండి. బ్యాటరీ ఇది ఇగ్నిషన్ అయితే ఆఫ్ చేసేసిన, ఎందుకంటే బ్యాటరీ ఊరిని ఏంది ఇది నాగంబా డ్యాన్స్ అవుతుంది, అటు ఇటు అంటున్నాం. ఈ రైల్లో మనకి ఇది 2వ సారి. ఇప్పటిదాకా ఎన్ని బంకులు అంటే అన్ని బంకులు కనిపించినాయి. ఎవ్రీ 20 కిలోమీటర్ల ఒకటి, ఎవ్రీ 15 కిలోమీటర్ల ఒకటి కనిపించేసరికి మేము అదే అనుకున్నా, ఉంటాయిలే ఇటు పోతే పెట్రోల్ పంపులు, ఇటు కాకుండా అడిగిపోతాయి అని చెప్పేసి అట్లా అనుకున్నాం. కానీ బిస్కెట్ చేసింది కొన్ని ఘోరంగా. నాయన ఇక్కడ ఏందో కానీ గాలి అయితే మాత్రం ఫుల్ వస్తున్నాయి. అండ్ మన అయితే పాటగోనియా రీజన్ ఉంది కదా, పాటగోనియా రీజన్ అయితే దాటి కూడా వచ్చేసిన. చాలా సేపు అయింది, అంటే చాలా కిలోమీటర్లు అయిపోయింది. ఈ రీజన్ ఏంటంటే పేరు మర్చిపోయినా సడన్గా. ఎంత స్పీడ్లో పోతున్నా కూడా అర్థం కావట్లేదు. నాకు తెలిసి 30-40 పోతున్నాం అనుకుంటా ఇప్పుడు. ఏందో కుస్తీ పడినట్టే ఉంది, ఇద్దరం బండ్ల మీద కూర్చొని కొట్టుకున్నట్టుంది. ఇది టోయింగ్ లాగా లేదు. దీన్ని తెలంగాణలో ఏదో అంటారు, బక్కానా ఏదో అంటారు దీన్ని, ఇట్లా కాలుతో తోసేదాన్ని తెలంగాణ భాషలో. మర్చిపోయినా. డక్కా కొట్టడం అంటారు. బాబు మంచిగా తోయాలమ్మా, నాకు కొంచెం షేక్ వస్తుంది, అది రాకూడదు, కంఫర్ట్గా ఉండాలి. కొంచెం ఇవి ఒక్కొక్క బంకులో ఒక్కొక్క దగ్గర పెట్టారు. కంప్లీతో ఖచ్చితంగా 20 లీటర్స్ పడుతుంది. ఈ 98 కొట్టిస్తున్నాం కాబట్టి కనీసం ఇక్కడ దాకా వచ్చింది, లేదంటే ఎక్కడ ఆగిపోయేది. ఇంకా కంప్లీతో sí. Okay. India. ¿Dónde? India. Sí. ¿No hablan español? No español. Ok. Mira, ¿viste? ఈయన కొత్తగా జాయిన్ అయ్యాడు అనుకుంటా. ఎంత పడుతుందో చూద్దాం. ఈ పెట్రోల్ పంప్ అయితే మాత్రం నిజంగా బతికిచ్చేసింది పోండి. అండ్ టైం కూడా ఇప్పుడైతే 5:30 అయిపోయింది. 30 minutesలో అయితే వచ్చేసినాం అన్నమాట. టోయింగ్ గట్టినే చేసుకుంటా. ఫస్ట్ వాటర్ తాగాల. నాకైతే ఫుల్ దాహం. 450 అంట, 450 పెట్రోల్ ఇది. ఆడపేయాలి. సిన్ గ్యాస్, నో గ్యాస్ అని. సిన్ అంటే నో అని, కాన్ అంటే విత్ అని. కొంత
నీ దొంపదేగా. ఈరోజు టెంపరేచర్ ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు? 36 37 ఉంది. అండ్ ఇప్పుడు మేము సౌత్ అమెరికాలో రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అత్యంత హైయెస్ట్ టెంపరేచర్ ఇదే అనమాట. అంటే లాస్ట్ ఒక 2 months అయింది మనం ఇక్కడ రైడ్ చేయబట్టి. ఈ 2 monthsలో ఏంటంటే మొత్తం మనం 20 బిలో 25 బిలో లోపలే ఉన్నాం. ఒకటేసారి 37 అయ్యేసరికి కొంచెం ఎట్లనో ఉంది. ఇక్కడ నుంచి ఒక 1 kilometer దూరంలో హోటల్ విత్ పార్కింగ్ అయితే చూసినాం అనమాట. ఇంకా ఈరోజు నైట్ స్టే ఇక్కడే. ఇక్కడ నుంచి రేపు వెళ్ళాలన్నా కూడా వేరే ఒక ఆఫ్ రోడ్ ఉంది. ప్లస్ ఎట్లాగో 300 kilometers కదా, రేపు చిన్నగా వెళ్ళిపోదాం. ఈ ఊరు భలే బుడ్డ ఉంది, చిన్న ఊరు. భలే ఉంటుంది ఇట్లాంటి ఊర్లలో ఉండాలంటే. మా ఊరు కన్నా కూడా ఇది చాలా పెద్దగా ఉంది. చిన్న ఊరు ఏం కదే. రైల్వే క్రాసింగ్, ట్రైన్లు రావనుకుంటా. ఇక్కడెక్కడైనా సరే పెట్రోల్ పంప్ ఉందంటే మాత్రం అది కొంచెం పెద్ద ఊరే ఇట్లా. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, నార్మల్గా మనకి చీకటి అవుతుంది కదా, కొంచెం ఈ ఎండంతా పోయిన తర్వాత బయటికి వెళ్తాం. 34 ఉంది ఇప్పుడు. ఇందాక 38 37 చూపించింది హైయెస్ట్. ఇప్పుడైతే ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసినాం. ఇదే అనమాట రూమ్ నెంబర్ 10. ఎంత ఘోరంగా వేడిగా ఉందంటే రాగానే వెంటనే ఏసీ వేసేసిన నేను. 34 35 degrees ఉంది బయట. అంటే మనకి అలవాటే కదా, 45 46 కూడా అలవాటే. మాకు సూర్యాపేటలో ఫుల్ వేడి ఉంటుంది, కానీ లాస్ట్ 2 months నుంచి కొంచెం అలవాటైంది కదా, అందుకే కొంచెం అడ్జస్ట్ కావడానికి ఒక 2 రోజులైనా పడుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.